ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్గా మోంటాక్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 గురించి మాట్లాడదాం. ఇక్కడ క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ ఉంది. క్యారెట్ వాజ్ రిప్రజెంటెడ్. క్యారెట్ ఎలా అంటే మోంటాక్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్, ఇది క్యారెట్. స్టిక్ ఏంటంటే రౌలట్ యాక్ట్, ఇది స్టిక్ అన్నట్టు, మెజర్స్ అన్నట్టు. గవర్నమెంట్ పాలసీ మోంటాక్ స్టేట్మెంట్ ఇన్ ఆగస్ట్ 1947లో ఉంది కదా. ఫర్దర్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ జూలై 1918లో అనౌన్స్ చేసింది. దాన్నే మోంటాక్ చెమ్స్ఫోర్డ్ ఆర్ మోంటఫోర్డ్ రిఫార్మ్స్ అంటారు. దీన్ని బట్టి 1918 గవర్నమెంట్ ఆఫ్ యాక్ట్ వచ్చింది. ఏమున్నాయి ఏంటంటే ప్రొవిన్షియల్ గవర్నమెంట్ అనే దాంట్లో ప్రొవిన్షియల్ గవర్నమెంట్లో డైరాకీని ఇంట్రడ్యూస్ చేశారు. అసలు డైరాకీ డైఆర్కీ అంటే ఏంటంటే రూల్ ఆఫ్ టూ అన్నట్టు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్స్ అండ్ పాపులర్ మినిస్టర్స్ అన్నట్టు ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్స్ ఇంకా పాపులర్ మినిస్టర్స్. గవర్నర్ వాస్ టు బి ఎగ్జిక్యూటివ్ హెడ్ ఇన్ ద ప్రొవిన్స్. ఎగ్జిక్యూటివ్ హెడ్ ఎవరంటే గవర్నర్. ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్స్. Subjects were to be administered by the governor through his executive council of bureaucrats. ట్రాన్స్పోర్ట్ సబ్జెక్ట్స్ అనేవి రెండు రకాలుగా డిజర్వ్ చేశారు. సబ్జెక్ట్స్ రిజర్వ్డ్, ట్రాన్స్ఫర్డ్. ఈ రిజర్వ్డ్ ఏమో కొన్ని ఇంపార్టెంట్ వీళ్ళు పెట్టుకొని గవర్నర్, రిజర్వ్ సబ్జెక్ట్స్ అనేది గవర్నర్ త్రూ హిస్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ట్రాన్స్పోర్ట్ సబ్జెక్ట్స్ అనేది మినిస్టర్స్ నామినేటెడ్ ఫ్రమ్ అమాంగ్ ద ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. మినిస్టర్స్ నామినేటెడ్ ఫ్రమ్ ఎలక్టెడ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇది అన్నట్టు. ఇంకా మినిస్టర్స్ వేర్ టు బి రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేచర్. రిజైన్ చేయాలి నో కాన్ఫిడెన్స్ మోషన్ గాన పాస్ అయితే లెజిస్లేచర్లో. ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్స్ వేర్ నాట్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏమో లెజిస్లేచర్కి రెస్పాన్సిబుల్ కాదు, మినిస్టర్స్కి మాత్రం లెజిస్లేచర్కి రెస్పాన్సిబుల్. ఇక్కడ ఉన్నాడు. ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మిషనరీ ఉందనుకో ప్రొవిన్స్లో, గవర్నర్ అనే ట్రాన్స్పోర్ట్ సబ్జెక్ట్స్ కూడా కంట్రోల్లో తీసుకోవచ్చు. సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అండ్ ద గవర్నర్ జనరల్ ఇంటర్ఫియర్ అవ్వచ్చు రిజర్వ్డ్ సబ్జెక్ట్స్లో. వైల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సబ్జెక్ట్స్ ద స్కోప్ అంటే వీళ్ళు రిజర్వ్డ్ సబ్జెక్ట్స్లో సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా ఇంటర్ఫియర్ అవ్వచ్చు. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కూడా ఇంటర్ఫియర్ అవ్వచ్చు. కాకపోతే ట్రాన్స్పోర్ట్ సబ్జెక్ట్స్లో ఇంటర్ఫియర్ అవ్వకూడదు ఇదన్నాడు. ఇదేమో ఎగ్జిక్యూటివ్లో. లెజిస్లేచర్లో ఏంటి అంటే ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఎక్స్పాండ్ చేశారు. 70% ఏమో మెంబర్స్ ఏమో ఎలక్టెడ్, మిగతా వాళ్ళు ఏమో నామినేటెడ్. కమ్యూనల్ క్లాస్ ఎలక్టరేట్స్ ఇంకా కన్సోల్ ఇంకా చేశారు. ఉమెన్కి రైట్ ఇచ్చారు. లెజిస్లేటివ్ కౌన్సిల్స్ కుడ్ ఇనిషియేట్ లెజిస్లేషన్ బట్ ద లెజిస్లేషన్ ఇనిషియేట్ చేయొచ్చు వీళ్ళు. గవర్నర్స్ అసెంట్ వాస్ రిక్వైర్డ్. గవర్నర్ పర్మిషన్ అవసరం ఉండే. గవర్నర్ వీటో చేయొచ్చు, ఆర్డినెన్సెస్ కూడా ఇవ్వచ్చు. లెజిస్లేటివ్ కౌన్సిల్ బడ్జెట్ని రిజెక్ట్ చేయొచ్చు గవర్నర్ రిస్టోర్ చేయొచ్చు అవసరం అనుకుంటుంది. లెజిస్లేచర్ అనేది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది ఇది అన్నట్టు. సెంట్రల్ గవర్నమెంట్ స్టిల్ వితౌట్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్లో ఎగ్జిక్యూటివ్ ఎలా ఉండేది అంటే స్టిల్ వితౌట్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్. గవర్నర్ జనరల్ అనేటానే చీఫ్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ. దెర్ వేర్ టు బి 2 లిస్ట్ ఫర్ అడ్మినిస్ట్రేషన్. సెంట్రల్ అని ప్రొవిన్షియల్ అని 2 లిస్టులు ఉండేవి అడ్మినిస్ట్రేషన్కి. వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్ 8లో 3 వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో 3 ఇండియన్స్ ఉండేవాళ్ళు. గవర్నర్ జనరల్ అనేటానే రిస్టోర్ చేయొచ్చు కట్స్ ఇన్ గ్రాంట్స్. 35 బిల్స్ ఆర్ రిజెక్టెడ్ బై సెంట్రల్ లెజిస్లేచర్ అండ్ ఇష్యూ ఆర్డినెన్సెస్ కూడా చేయొచ్చు. బిల్స్ని సర్టిఫై చేయొచ్చు, వాళ్ళు రిజెక్ట్ చేసినవి. కట్స్ ఇన్ గ్రాంట్స్ రిస్టోర్ చేయొచ్చు. లెజిస్లేచర్ ఎలా ఉందంటే బై క్యామరల్
The lower house or central legislative assembly 145 members, upper house or council of state would have 60 members. కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అనే అది టెన్యూర్ ఆఫ్ 5 years ఉండేది. సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి మాత్రమే 3 years ఉండేది. కౌన్సిల్ ఆఫ్ స్టేట్కి 5 years ఉండేది. అది లోక్సభ, రాజ్యసభ. లెజిస్లేచర్ క్వశ్చన్లు అడగవచ్చు, సప్లిమెంటరీస్ అడగవచ్చు, అడ్జర్న్మెంట్ మోషన్స్ పాస్ చేయొచ్చు, బడ్జెట్ని పార్ట్గా చేయొచ్చు. 75% ఇంకా ఓటబుల్ కాదు. In Britain, the form of Government Act made an important change. Secretary of State for India was enforced to be British చెక్కర్ నుంచి పేయాలి అతనికి. డ్రాబ్యాక్స్ ఏంటంటే ఫ్రాంచైజ్ లిమిటెడ్, ఎలక్టరేట్ అనేది సమ్ 1.5 million అంతమందికి చేశారు ఫర్ సెంట్రల్ లెజిస్లేచర్. పాపులేషన్ ఏమో 260 million ఉంటే వీళ్ళు చేసింది ఎవరు 1.5 millionకే ఓటింగ్ ఇచ్చారు, ఫ్రాంచైజ్ ఇచ్చారు సెంట్రల్లో. ఎట్ ద సెంటర్లో ఏమైందంటే లెజిస్లేచర్కి కంట్రోల్ ఉండేది కాదు, వాయిస్రాయ్ అండ్ ఇది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ పైన. డివిజన్ ఆఫ్ సబ్జెక్ట్స్ అప్పుడు సాటిస్ఫాక్షన్ లేకుండే సెంటర్ కాడ. అలొకేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ సెంట్రల్ లెజిస్లేచర్ టు ద ప్రొవిన్సెస్ వాజ్ బేస్డ్ ఆన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రొవిన్సెస్. పంజాబ్ మిలిటరీ ఇంపార్టెన్స్, బొంబాయిస్ కమర్షియల్ ఇంపార్టెన్స్ కాబట్టి వీళ్ళకి ఎక్కువ సీట్లు. ఎట్ ద లెవెల్ ఆఫ్ ప్రొవిన్సెస్ ఏమైందంటే డివిజన్ ఆఫ్ సబ్జెక్ట్స్ అండ్ ప్యారలల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ 2 parts వాజ్ ఇర్రేషనల్ అండ్ అన్వర్కబుల్. ప్రొవిన్స్ ఉండేది చిన్నగా, మన ఇందులో అట్లా సబ్జెక్ట్ ఇరిగేషన్, ఫైనాన్స్, పోలీస్, ప్రెస్ అండ్ జస్టిస్ అన్ని రిజర్వ్డ్ చేశారు. ప్రొవిన్షియల్ మినిస్టర్స్ హ్యాడ్ నో కంట్రోల్ ఓవర్ ఫైనాన్స్ లేదు, బ్యూరోక్రాట్స్ మీద కంట్రోల్ లేదు, కాన్స్టెంట్ ఫ్రిక్షన్ వచ్చేది. మినిస్టర్స్ అనేవాళ్ళు వాళ్ళని కన్సల్ట్ చేసేవాళ్ళు కాదు ఇంపార్టెంట్ మ్యాటర్స్లో. ఓవర్ రూల్డ్ బై గవర్నర్ ఆర్ ఎనీ మ్యాటర్ బట్ ద లేటర్ కన్సిడర్డ్ స్పెషల్. ఏది వాళ్ళు మంచిది అనుకుంటే వాళ్ళు చేసేవాళ్ళు. కాంగ్రెస్ రియాక్షన్ ఏంటంటే, కాంగ్రెస్ అనేది ఒక స్పెషల్ ఆగస్టులో 1918లో ఒకటి జరిగింది బొంబాయి. ఆఫ్టర్ హసన్ ఇమామ్స్ ప్రెసిడెన్సీ డిక్లేర్డ్ రిఫార్మ్స్ టు బి డిసప్పాయింటింగ్ అండ్ అన్సాటిస్ఫాక్టరీ, అన్వర్తీ అండ్ డిసప్పాయింటింగ్, ఏ సన్లెస్ డాన్. సన్లెస్ డాన్ అని ఎవరు చెప్పారు అంటే తిలక్ గారు చెప్పారు. అని బిసెంట్ కూడా అన్వర్తీ ఆఫ్ ఇంగ్లాండ్ టు ఆఫర్ అండ్ ఇండియా టు యాక్సెప్ట్ అని బిసెంట్ అన్నారు.